తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. నీతిమంతులు మొరపెట్టినచో ప్రభువు ఆలించును, సకల విపత్తుల నుండి వారిని కాపాడును. కీర్తన 34 వచనము 17. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు దేవుని కృపయు ఆరోగ్యమును ఆయుష్యును ఐశ్వర్యమును ఆనందమును శాంతియును లభించునుగాక. ఉపదేశకుని గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనంలో, ఎప్పుడునూ తప్పు చేయక ఎల్లవేళలను ఒప్పే చేయు పుణ్య పురుషుడు ఎవ్వడును ఈ భూమి మీద లేడు అని ఉపదేశకుడు పలుకుతూ ఉన్నాడు. పౌలు రోమిలికి రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 10-12 వచనాల ప్రకారం, నీతిమంతుడు ఎవడునూ లేడు, ఏ ఒక్కడునూ లేడు, అందరును దేవునికి దూరమైన వారే, అందరును దుర్మార్గులే, ఒక్కడును మంచి చేయడు, ఏ ఒక్కడును చేయడు. కానీ క్రీస్తు ప్రభుని ప్రాణత్యాగం ద్వారా పాపము నుండి మనలను విముక్తి చేయడం ద్వారా మనమందరమును క్రీస్తు ద్వారా నీతిమంతులముగా చేయబడ్డాము. మరియు మనం చేసిన పాపములకు గాను మారు మనసు పొంది పశ్చాత్తాపపడి పాప సంకీర్తనం ద్వారా కూడా మనం నీతిమంతులము అవుతూ ఉన్నాము. ఇది కూడా క్రీస్తు ప్రభుని అనుగ్రహమే. ఎందుకంటే మనం ఎల్లప్పుడూ నీతిమంతులముగా జీవించాలన్నదే దేవుని ఆకాంక్ష. పాపం, క్రోధం, మోహం, మోసం, మదం, మాత్సర్యం, కామం, హింస లేకుండా దైవ భయం, సోదర ప్రేమ కలిగి జీవించడమే నీతి. నీతిని ఎల్లప్పుడూ పాటించువారు నీతిమంతులు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం ప్రకారం యాకోబు గారు ఈ విధంగా పలుకుతూ ఉన్నారు, నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనది అని. అందుకే కీర్తనకారుడు నీతిమంతులు మొరపెట్టినచో ప్రభువు ఆలించును అని గట్టిగా తెలియజేస్తున్నాడు. ఎట్టి ఆటంకాలు, అడ్డంకులు, వ్యతిరేకత, అన్యాయం, అవినీతి వాటిల్లిన, విపత్తులు, కరువు కాటకాలు, యుద్ధాలు, అంటువ్యాధులు వాటిల్లిన వారిని గూర్చి నీతిమంతులు గొంతెత్తి విన్నవించిన వెంటనే దేవుడు వారిపై తన దయను, కృపానుగ్రహాన్ని కురిపిస్తాడు. తన రెక్కల కింద భద్రపరుస్తాడు, కనుపాపల కాచి కాపాడుతాడు. కావున దేవుని ప్రజలమైన మనం, విశ్వాసాన్ని జీవిస్తున్న మనం క్రీస్తును పోలి ఆయన నీతిని ధరించి నీతిమంతులముగా జీవించుదాం. దైనందిన జీవితంలో ఎదురయ్యే చీడపీడల నుండి, వ్యాధి బాధల నుండి రక్షణ పొందుకుందాం. మనం చేసే ప్రార్థనలకు దేవుని నుండి అనుగ్రహం పొందుకుందాం. ప్రార్థించుదము. నీతిమంతుడవైన మా దేవ, పరిశుద్ధుడా, పరమోన్నతుడా, మీ ప్రియ కుమారుని యేసుక్రీస్తుని మరణం ద్వారా మమ్ములను పాపము నుండి విముక్తి చేసి నీతిమంతులముగా తీర్చిదిద్దారు. మీకు మా వందనం, మీకు మా స్తోత్రం. మీరిచ్చిన నీతిని, పరిశుద్ధతను మేమెల్లప్పుడూ మా జీవితంలో పాటించే ఆశీర్వాదాన్ని మాకు దయచేయమని మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.